నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నిన్న ఈగల్ ఐజీ రవికృష్ణ తోటి మాట్లాడటం కానివ్వండి, ఆ తర్వాత గవర్నర్ కలిసినటువంటి అంశంలో ప్రధానంగా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఇక సోషల్ మీడియా పోస్టింగ్లు కానివ్వండి, సోషల్ మీడియా కామెంట్స్ కానివ్వండి, లేదంటే బహిరంగంగా కొన్ని సంఘాల పేరుతోటి, యాక్టివిస్టుల పేరుతోటి, ఉద్యమకారుల పేరుతోటి వ్యక్తిత్వ హననం చేసేలాగా బూతులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో ఇక మనం ఉపేక్షించడానికి వీల్లేదు, ఏ లెక్కలు వేసుకోవడానికి వీల్లేదు, కఠిన చర్యలు తీసుకోండి, కఠినమైన యాక్షన్ తీసుకోండి అనేటువంటి సందేశంతో పాటు అవసరమైతే చట్టాలనైనా సరే మారుద్దాము, చట్టాలను సవరించుకుందాము, ఉన్న చట్టాలను స్ట్రిక్ట్ గా అమలు చేద్దాం అనేటువంటి ఒక అంశానికి బాగా కట్టుబడి ఉన్నట్టుగా అయితే నిన్న ఆయన చర్యల ద్వారా అంటే గవర్నర్ తో మీటింగ్ కానివ్వండి, ఇటు ఐజీతో మీటింగ్ కానివ్వండి, చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతకాలంగా సోషల్ మీడియా పోస్టింగ్లు వీటి విషయంలో స్తబ్దుగా ఉన్న ప్రభుత్వం ఇక చురుకు పుట్టిన తర్వాత, కాకరేగిన తర్వాత, మరీ తెగించి బూతులు మాట్లాడుతున్న తర్వాత ఇక ఉపేక్షించేది లేదు అనే భావనకు వచ్చినట్టుగా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నాయంటారు? ఈ కాలకేయ బ్యాచ్ ఇక మీదటైనా సరే నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకునే ఛాన్స్ ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఈజీ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా కేటుగాళ్ళు ఆ కేటుగాళ్ళని పెంచి పోషిస్తున్న ఒక రాజకీయ పార్టీ, వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. మన తరపున ఉన్నట్టే, మన తరపున మాట్లాడుతున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ రహస్య ఎజెండా వేరు. ఇప్పుడు మీకు రామాయణం ఐడియా ఉంది కదా. రామాయణంలో రావణ యుద్ధం ఎందుకని జరిగింది? రావణాసురుడు ఒక భిక్షాటన చేసి యాచకుడి అవతారంలో వస్తాడు. ఆ యాచకుడి అవతారంలో వచ్చి మాయమాట చెప్తాడు, నాకు భిక్షం కావాలని అడుగుతాడు సీతాదేవిని. మాయమాట చెప్పి సీతాదేవిని నమ్మించేసి లక్ష్మణ రేఖని దాటేలా చేసి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అందువల్ల రావణ యుద్ధం జరిగింది. అక్కడ రావణాసుడు మాయమాట సీతాదేవి కనుక నమ్మకపోయి ఉంటే రావణ యుద్ధం లేదు, రామాయణం లేదు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ దొంగ కేటుగాళ్ళ మాయ మాటల్లో కనుక మనం పడితే, ఇప్పుడు దురదృష్టం ఏంటంటే నిందితులను కూడా బాధితులుగా చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న రావణ అరెస్ట్ అయ్యాడు, అతనికి బెయిల్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అనేది తీసుకెళ్ళటానికి కొంతమంది వైసీపీ స్పాన్సర్డ్ మేధావులు ట్రై చేస్తున్నారు. కానీ ఒక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, అతను మాట్లాడిన మాటలేంటి, ఎవరి మీద మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు. ఇప్పుడు కొంతమంది చూపిస్తుంది ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే కదా ప్రశ్నారావుని మాట్లాడింది. నా కొడుకులు అలా చెప్తూ కొడతా అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అంటే తప్పు కాంది, ఈ ప్రశ్నారావన్ అంటే తప్పు ఎలా అవుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మరక్షణ కోసం, అంటే నేను మిమ్మల్ని కత్తో పొడిచానంటే ఎగ్జాంపుల్, నేను ఎందుకు పొడిచాను, ఆత్మరక్షణ కోసం పొడిచానంటే ఒక చట్టం అప్లై అవుతుంది. లేదు కక్షపూరితంగా మిమ్మల్ని ఏదో చేయాలని పొడిచానంటే దాంట్లో ఇంకొక చట్టం అప్లై అవుతుంది. ఈ రెండు చాలా డిఫరెంట్. ఆత్మరక్షణ కోసం పొడవటం అనేది నేరం కాదు మన చట్టాల ప్రకారం, కానీ కక్షపూరితంగా పొడవటం అనేది తీవ్రమైన నేరం. నేరం మాత్రమే కాదు, తీవ్రమైన నేరం. ఇప్పుడు వైసీపీ బ్యాచ్ పొడుస్తుంది ప్రజల్ని కక్షపూరితంగా, రాష్ట్రాన్ని కక్షపూరితంగా, లేదు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కావాలని కక్షపూరితంగా. ఎందుకంటే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? డెవలప్ చెయ్యని ఒక దొంగని సీఎం సీట్ లో కూర్చోబెట్టాలనేది వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళ ఆకాంక్షని కనపడకుండా చేస్తూ ఈ బ్యాచ్ ఎవరైతే ఈ రాష్ట్రానికి కొద్ది మంచి చేస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళని కత్తికి తేనె పూసి పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళా జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరు నిందితులు, ఎవరు బాధితులు, ఎవరి పట్ల మనం జాలిపడాలి, ఎవరు ఎంత నేరం చేశారు, ఆ నేరం వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేది మనం గమనించాలి. నిన్న మహాసేన్ రాజేష్ జడా శ్రవణ్కి సంబంధించిన ఒక ఆడియోని బయటికి లీక్ చేశారు, మీరు చూసే ఉంటారు. ఎంత దుర్మార్గం అండి. వీళ్ళు అరెస్టు కావాలని అలా మాట్లాడారట. అరెస్టు కావాలనే అంటే అరెస్టు కావాలి, అరెస్టు చేసినప్పుడు ఆందోళన చేయాలి, ఆందోళన చేసే క్రమంలో బస్సులు రైలు తగలబెట్టాలి, వీళ్ళు సింపతి తీసుకొచ్చుకోవాలి, వీళ్ళు హీరోలు కావాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, క్రిస్టియన్స్ కి హిందూ మతానికి మధ్య గొడవ పెట్టాలి, దళితులకు మిగతా కులాలకు మధ్య గొడవ పెట్టాలి, అంటే సమాజాన్ని వర్గాలుగా చీర్చాలి, సమాజంలో గొడవలు క్రియేట్ చేసి దాని ద్వారా ఆ మంటల్లో చలి కాల్చుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠను కూర్చోవాలి.
వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. గతంలో 2019కి ముందు కాపు ఉద్యమంలోకి వైసీపీ నాయకులు దూరి ముద్రగడ పద్మనాభాన్ని ముందు పెట్టి వెనకాల వైసీపీ నాయకులు ఉండి ఒక ట్రైన్ ను తగలబెట్టి ఆ ద్వారా వచ్చినటువంటి విద్వేషపు మంటల్లో కాపుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసి ఆ రోజు వైసీపీ ఎలా అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేయాలి. ఇది ఏలూరు సభ కంటే ముందు, ఏది దళిత క్రైస్తవ శంకరామని ఏలూరులో సభ పెట్టారు కదా, ఆ సభ కంటే ముందు జరిగిన ప్లానింగ్ గా మనకి ఆడియో చూస్తే అర్థమవుతుంది. ఇంత దుర్మార్గం అంటే రాష్ట్రాన్ని తగలబెట్టాలని వాళ్ళు అలా మాట్లాడారు. మరి అలాంటి వాళ్ళ విషయంలో ఎలా ఉండాలండి? అది వాళ్ళు కావాలని మాట్లాడారు, కక్షపూరితంగా మాట్లాడారు, రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని మాట్లాడారు. అంత క్లియర్ గా అర్థమవుతున్న తర్వాత కూడా వాళ్ళ పట్ల జాలి అవసరమా? వాళ్ళని బాధితులుగా చూపించేటువంటి వాళ్ళని ఏమనాలి? మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గం. అంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకొని వెనకాల వైసీపీ ఆడుతున్న గేమ్ను మనం గమనించకపోతే మనం మోసం చేసుకున్న అవుతాం. ఇప్పుడు మార్క్స్ చెప్తాడు, ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు అని మార్క్స్ చెప్తాడు. కాబట్టి వీళ్ళ మాటల వెనకాల ఉన్న అర్థాలు, వీళ్ళు చెప్తున్నటువంటి వీటి వెనకాల ఉన్నటువంటి వాళ్ళ బూతుల వెనకాల కూడా ఉన్న అర్థాలని మనం ఇక్కడ అర్థం చేసుకోగలగాలి. ఇది సమాజానికి మనం చెప్పాలండి. వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన క్రియేట్ చేయడానికి, ఇది బ్రిటిష్ వాళ్ళ సూత్రం అండి. డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిష్ వాళ్ళ సూత్రం. ప్రజల్ని విభజించాలి, విభజించడం ద్వారా వాళ్ళు ఐక్యత దెబ్బతీయాలి, ఐక్యత దెబ్బతీయడం ద్వారా వాళ్ళని పరిపాలించాలి. ఇది బ్రిటిష్ వాడి సూత్రం. ఈ బ్రిటిష్ వాడి సూత్రాన్ని బ్రిటిష్ ఐడియాలజీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్లై చేస్తున్నాడు. అప్లై చేయడానికి వీళ్ళని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనంగా ఆలోచించుకోవాలి. మనం సంపాదించుకున్న కార్తిక్ గారు ఇప్పుడు న్యాయస్థానాలు ఈ అంశంలో సోషల్ మీడియాలో కేసుల మీద కొంత ఉదాసీనంగా ఉన్నాయి అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఈరోజు తమిళనాడులో సీఎం విజయ్ ని తిట్టినటువంటి ఒక డిఎంకే ఎమ్మెల్యేని కోర్టులు మందలించాయి. ముందస్తు పేరు కూడా ఇవ్వలేదు. ఒక నటితో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తాడని చెప్పేసి ఆ పర్సనల్ విషయాల గురించి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని కోర్టులు తప్పుపట్టాయి, ఎండగట్టాయి, చివాట్లు పెట్టాయి. బెయిల్ కూడా రిజెక్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకో ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు ఎంత విశృంఖలంగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే ఎందుకో రిలీఫ్లు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదేమో. రేపటి రోజున బూతులకు లైసెన్స్ ఇచ్చినట్టు అవుద్దాము. ఏముంది, నేను తిడతాను, బూతులు తిడతాను, నన్ను అరెస్ట్ చేస్తారు, నాకు రిమాండ్ కూడా పడదు, బయటకు వస్తాను, విజయ గర్వంతో చేతులు పిడికిలు పైకెత్తుతాను, నన్ను తీసుకుపోవడానికి 4 కార్లతోటి, మంది మార్పులతోటి, పూలదండలతోటి, స్వాగత సత్కారాలతోటి పెద్ద వెల్కమ్ చేస్తారు, నేను హీరోని అయిపోతాను అనే భావన రేపు యువకుల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళలో కానీ కలిగితే, ప్రజల్లో కలిగితే మరి ఇది అశాంతికి దారిది కదా. అదే అండి దురదృష్టకరం అండి. ఇప్పుడు మన చట్టాలు సరిగా లేకపోవటం వల్ల చట్టాల నుంచి ఎలా తప్పించుకోవచ్చో, చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ కూడా తెలిసినటువంటి ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం వల్ల జరుగుతున్న దురదృష్టం అండి. ఇప్పుడు 42,000 కోట్ల అక్రమాస్తుల్లో నిందితుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడగలుగుతున్నాడు. ఒక దశాబ్దానికి పైగా బెయిల్లో ఉన్నటువంటి, అసలు ఒక దశాబ్దానికి పైగా బెయిల్లో ఎలా ఉండొచ్చో తెలిసినటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి సీఎం పదవి కోసం పోటీ పడగలుగుతున్నాడు. అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 42,000 కోట్లు సంపాదించుకున్నవాడు తన ముఖ్యమంత్రి అయితే ఇంకెంత సంపాదించుకుంటాడు, ఎవరికో ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నప్పుడు అలాంటి వ్యక్తి కింద ఉండే సైన్యం ఎలా ఉంటది? రెండోది, ఆ వ్యక్తి చట్టం నుంచి తప్పించుకోగలుగుతున్నప్పుడు తన సైన్యాన్ని కూడా చట్టం నుంచి కాపాడుతాడు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అతనికి బాగా తెలుసు. మన కాడు ఉన్నటువంటి కోర్టులు కానీ లేదా మన కాడు ఉన్నటువంటి వ్యవస్థ కానీ అర్థం చేసుకోవాల్సింది, ఈ వ్యక్తుల్ని ఇలాగే వదిలేస్తే వీళ్ళు రాష్ట్రాన్ని రావణ కాస్తం చేస్తున్నారు కదా అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజానికి మన కాడ అప్లై కావాల్సిన తీర్పు. అక్కడ నిజంగా మనం హర్షించాలి. ఏది వ్యక్తిగత వ్యాఖ్యలు ఉండేటువంటి ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్ గా ఇప్పుడు జైలుకి పంపిస్తున్నారు. కానీ మన కాడ చాలా ఈజీగా బెయిల్ వస్తుంది. ఈజీగా బెయిల్ రావటం వల్ల ఏమవుతుందో మళ్ళా మాట్లాడతాం. చూడండి, ప్రశ్నారావంలో ఏమైనా ప్రాశ్చాత్తాపం కనపడిందా? ఏమైనా ప్రాశ్చాత్తాపం కనపడిందా? పైగా ఏమంటాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట్లాడి అంటాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారు స్వామి?
పవన్ కళ్యాణ్ మాట్లాడాలనుకున్న కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ భార్యను తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ కూతురుని తిట్టినప్పుడు ఆ మాట మాట్లాడడానికి సందర్భాన్ని మనం చూడాలి. పవన్ కళ్యాణ్ కూతురని ఎంత దారుణంగా పోసానికి ఇష్టమని మాట్లాడాడు. తర్వాత ఆ రోజుల్లో సీరెట్టి మాట్లాడింది. తర్వాత బోర్గట్ అనిల్ కుమార్ మాట్లాడాడు. తర్వాత ఈ పేరు నాని అంబటి రాంబాబు దానికి వంతవాడుతూ మాట్లాడారు. ఆ మాటల తర్వాత పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చేసుకుని 4 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు అన్నట్టు వెటకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడిన తర్వాత ఇక తప్పని పరిస్థితుల్లో తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో తన ఎవరి భార్యను తిరిగితే ఎవరి కోపం రాదండి, ఎవరి కూతురుని తిరిగితే ఎవరి కోపం రాదండి. ఆ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. కానీ ఇక్కడ ప్రశ్నారావణ్ ఏ సందర్భంలో మాట్లాడాడు, ఏ పరిస్థితుల్లో మాట్లాడాడు? ఇప్పుడు ప్రశ్నారావణ్ కుటుంబాన్ని ఎవరన్నా అన్నాడా? ఇక్కడ ప్రశ్నారావణ్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఇక్కడ ఏమన్నా అన్నారా? ఏ సందర్భంలో మాట్లాడాడు? ఇది కక్షపూరితంగా పొడిచిన పొడుపు. అక్కడ మాత్రం అలా కాదు, ఆత్మరక్షణ కోసం పవన్ కళ్యాణ్ అన్న మాటలు. ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంది. ఇది తెలియకుండా కొంతమంది మేధావులు మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. అంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, మేధావుల రూపంలో కూడా పెంచి పోషిస్తున్నారు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి. ఇప్పుడు కార్తిక్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అంశంలో కొంత ఇనిషియేట్ తీసుకుని ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉందంటారా, కనిపిస్తోందంటారా? ఎందుకంటే ఆయన రాజకీయవేత్తల్లో, రాజకీయ పార్టీ నాయకుల్లో ఆయనే ఎక్కువ బాధితులు. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విమర్శలు, ట్రోలింగ్, ఈ బూత్ పర్వాలు, సరే విమర్శల సహజం. పరిపాలన మీద, విధానాల మీద విమర్శ ఎవరినైనా విమర్శించవచ్చు, విమర్శను స్వాగతిద్దాం. కానీ బూతుల్ని మనం స్వాగతించలేం కదా. బూతులకి ఎక్కువ బాధితుడు పవన్ కళ్యాణే కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారానే వాటిని సరిదిద్దే ప్రయత్నం, ఆయన ద్వారానే ఆ విష మొక్కలని, విష బీజాలని పెరికివేయించేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాకి బాధితులుగా మిగిలింది ఇద్దరండి జనరల్ గా అయితే. ఒకటి నారా లోకేష్ గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. సరే, నారా లోకేష్ గారి మీద ఆగిపోయింది, ఇక చేయలేక వాళ్ళు ఆపేశారు. చేయాల్సినంత చేశారు. బట్ వాటన్నిటి తట్టుకొని రాటు తేలాడు, తనను తాను నిరూపించుకున్నాడు. ఇక నారా లోకేష్ చేయటానికి కూడా ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఇంకా చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా ఇష్టారీతిగా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఉందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, నారా లోకేష్ అయినా తనకైనా మెరుగైన నాయకులుగా కనపడుతున్నారు. అతని రాజకీయ భవిష్యత్తు ప్రత్యర్థులు వాళ్ళే కదా. వాళ్ళు మెరుగైన నాయకులు కనపడుతున్నారు. కంపారిజన్ జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కంపారిజన్ చేసిన, లేదు జగన్ వర్సెస్ నారా లోకేష్ కంపారిజన్ చేసిన, వాళ్ళు నారా లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని చాలా మెరుగైన నాయకులుగా, తన మెచ్యూరిటీ నాయకులుగా, కొంత డెవలప్మెంట్ మోటివ్ ఉన్న నాయకులుగా కనపడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులుగా కనపడుతున్నారు. కానీ జగన్ ఒక విధ్వంసకారుడిగా కనపడుతున్నాడు, ఒక నాశనకారిగా కనపడుతున్నాడు, ఒక రాక్షస మైండ్ సెట్ ఉన్నవాడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఈ కంపారిజన్ జరిగితే నేను విలన్ గా కనపడుతున్నాను, వాళ్ళు హీరోలుగా కనపడుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా విలన్ ముద్ర వేయాలి, వాళ్ళని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వాళ్ళ మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేయాలి అన్న దానికోసం ఒక నెగిటివ్ మైండ్ సెట్ చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఒక నెగిటివ్ మైండ్ సెట్ అవతల వాళ్ళని కూడా నెగిటివ్ గా క్రియేట్ చేయటం కోసం చేస్తున్న ఒక నెగిటివ్ ప్రచారం. దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాధితుడిగా ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నుంచి ఒక ఇనిషియేటివ్ రావటం అనే దాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ బాధింపబడుతున్నాడు కాబట్టి, ఇప్పటికీ ఈ సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి నెగిటివిటీని పవన్ కళ్యాణ్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎందుకు పవన్ కళ్యాణ్ అంత కోపం? అతను సనాతన ధర్మాన్ని ఎత్తిన పెట్టుకున్నాడు కాబట్టి. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే అంత ఫ్రస్ట్రేషన్, కోపం కారణం ఏంటంటే అతను ఇప్పుడు చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరి నేపథ్యాన్ని చూడండి. ఇప్పుడు ఈ జడ్జి గారు, మాజీ జడ్జి గారు అండ్ ప్రశ్నారామన్ వీళ్ళంతా కలిసి, జడశ్రమను, ప్రశ్నారామన్ వీళ్ళంతా కలిసి మన దళిత క్రైస్తవ శంకారామం పెట్టారు. అసలు దళిత క్రైస్తవ శంకారామం ఏందండి? దళిత క్రైస్తవ అనే పదానికి నాకు అర్థం చెప్పండి కిషోర్ గారు. దళితులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. దళితులు వేరు, క్రైస్తవులు వేరు. క్రైస్తవం అనేది ఒక మతం, ఆ మతంలో కులం లేదు. ఆ మతాన్ని ఆచరించడం తప్పు కాదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఆ మతంలో కులం లేదని ఆ మతమే చెప్పుకుంటా ఉంటది. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని ఆచరించే దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికైనా వెళ్ళి చూడండి, లేదు అని కదా చెప్పేది. మొదటి నుంచి క్రైస్తవంలో వివక్ష అనేది ఉండదు. హిందూ మతంలో ఇంకా వివక్ష ఉంటుంది, దళితులు, అగ్రవర్ణాలు అనేటటువంటి వివక్ష ఉంటుంది. కానీ క్రైస్తవ్యానికి అలా ఏముండదు, వివక్ష అనేదే ఉండదు. అందరూ సమానమే.
జీసస్ ని ఆరాధించే వాళ్ళందరూ సమానమే అని చెప్పేసి కదా చెప్తుంది. ఎస్ కదా కదా. ఇప్పుడు అంటే మతంలో కులం లేదు, కానీ హిందూ మతంలో కులం ఉంది. కులం ఆధారంగా చరిత్రలో పెద్ద ఎత్తున వివక్ష ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గినప్పటికీ కూడా గతంలో అయితే చాలా పెద్ద ఎత్తున వివక్ష ఉండేది, అంటరానితనం ఉండేది. కాబట్టి దాన్ని రూపుమాపడం కోసం, వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడం కోసం, సమానంగా అగ్రవర్ణాలతో పాటు వాళ్ళని నిలబెట్టడం కోసం అంబేద్కర్ గారు వాళ్ళకి కొన్ని రిజర్వేషన్ మన రాజ్యాంగం ద్వారా కల్పించారు, కొన్ని హక్కులు కల్పించారు. వాళ్ళ మీద వివక్ష గురి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎస్టీ అట్రాసిటీ చట్టాలు లాంటివి తర్వాత ప్రభుత్వాలు పట్టుకొచ్చాయి, చట్టాలుగా చేశాయి. అయితే ఈ చట్టాలని మతం మారినటువంటి వాళ్ళకు కూడా అప్లై చేయించడం కోసం ఫైట్ చేస్తున్న బ్యాచ్ ఇదంతా కూడా. రెండోది, హిందూ మతంలో ఉన్న దళితులను మొత్తాన్ని కూడా తీసుకెళ్లి క్రిస్టియానిటీలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్న బ్యాచ్ ఇదంతా కూడా. ఈ బ్యాచ్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంది? హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు, ఇప్పుడు హిందూ మతంలో ఉన్న దళితులు క్రైస్తవులకు మారితే దళిత క్రైస్తవులు అంటారట. మరి ఆ మాటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను క్రైస్తవంలోకి మారాడు, మరి రెడ్డి క్రిస్టియన్ అని పిలుస్తారా అతన్ని? పిలవలే. అతను రెడ్డి క్రిస్టియన్ అని పిలవరు, కానీ వీళ్ళని దళిత క్రైస్తవులు అని పిలుస్తారా? ఇప్పుడు ఒక కమ్మ అతను క్రైస్తవంలోకి మారాడు, కమ్మ క్రిస్టియన్ అని పిలుస్తారా? ఒక నాయుడు క్రిస్టియానిటీలోకి మారాడు, నాయుడు క్రిస్టియన్ అని పిలుస్తారా? మరి ఇక్కడ పిలవకుండా అక్కడ ఎందుకు పిలుస్తున్నారు? ఒకవేళ మీరు కమ్మ క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, నాయుడు క్రిస్టియను, దళిత క్రిస్టియన్ పిలవదలుచుకుంటే మీరు ఒక మాట చెప్పాలి, క్రైస్తవ మతంలో కూడా కులం యాక్సెప్టబిలిటీ ఉంది, క్రైస్తవ మతంలో కూడా కులం ఉంది, క్రైస్తవ మతంలో కూడా కమ్మ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, నాయుడు ఉన్నారు, దళిత ఉన్నారు అని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అక్కడ కులం లేదని మీరే చెప్తారు, మళ్ళీ దళిత క్రిస్టియన్ అని పిలుస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఇక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి దళితులకు ఉన్న అన్ని హక్కులు అక్కడ తీసుకెళ్ళి మొత్తాన్ని, ఈ దళిత సెక్షన్ మొత్తాన్ని తీసుకెళ్లి క్రైస్తవ మతంలో కలపాలనేది వీళ్ళ కుట్ర, వీళ్ళ ఆలోచన. వీళ్ళ ఏజెండాకి పవన్ కళ్యాణ్ అడ్డొస్తున్నాడు, సనాతన ధర్మాన్ని బోధిస్తున్నాడు, సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకున్న కోపం. అందుకనే పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గా చేసి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించి, పవన్ కళ్యాణ్ మొరాలిటీని దెబ్బతీయగలిగితే, పవన్ కళ్యాణ్ వెనకడిగేస్తే అప్పుడు వీళ్ళు అనుకున్న ఏజెండా సాధ్యమైంది కదా అనేటువంటి దాంట్లో నుంచి చేస్తున్నటువంటి ఎత్తుగడ. ఇప్పుడు వైసీపీ దగ్గర 3 ఆప్షన్స్ ఉండేయండి. ఒకడు యాక్టివ్ గా వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ జగన్ చెప్తాడట, వాడిని తిట్టండి అంటాడట. తిట్టినప్పుడు అంటే అమ్మ లెక్కలు ఇంట్లో వాళ్ళని కూడా తిట్టినప్పుడు సహజంగా మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మ రాజకీయాల్లో పోతే మన తిట్టేది కాక మన ఇంటి వాళ్ళని తిరుగుతారు, మనకి ఈ రాజకీయాలు అవసరమా అని మనం అనుకుంటాం. పైగా మన ఇంట్లో వాళ్ళు అంటారు, నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల నీతో పాటు మేము కూడా తిట్టు కాస్తున్నాం, అవసరమా, నువ్వు రాజకీయాల నుంచి బయటకు రా అని మన ఇంట్లో వాళ్ళు అంటారు. ఏదో ఒక్కడే భయపడి రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తాం, స్కిప్ అవుతాం, జగన్కి వ్యతిరేకంగా పోరాటం ఆఫ్ చేస్తాం. సెకండ్, తిట్టగా భయపడకుండా రాజకీయం చేస్తే కొట్టాలి, దాడులు చేయాలి. దాడులు చేసినప్పుడు అక్కడన్నా భయపడతాం, దాడులు చేస్తారు, చంపేస్తారు అన్న కడన్నా భయపడతాం. ఈ రెండింటికి భయపడకుండా తెగించేవాడిని వాళ్ళు అధికారంలో ఉంటేనేమో కేసులు పెట్టి జైల్లో పడేస్తారు, లేకపోతేనేమో టార్గెట్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశారో ఎలా చేస్తున్నారో అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వైసీపీ 3 ఎజెండాల ఫార్ములా. తమకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసే వాళ్ళ మీద వైసీపీ ఫార్ములా ఇలా ఉంటది. ఇప్పుడు ఇదే ఫార్ములాని పవన్ కళ్యాణ్ మీద అప్లై చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎదుర్కొని నిలబడుతున్నాడు.